సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. అవును ప్రియులారా, ఎవరైతే గద్దింపుకు లోబడి వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క జీవిత విధానాన్ని మార్చుకుంటారో వారు ఘనత నొందుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో, నా కుమారుడా, నీ యొక్క తల్లి గద్దింపును త్రోసివేయవద్దు, ఆ మాటకు లోబడు అని అనేక సందర్భాల్లో ఉన్నది ప్రియులారా. కాబట్టి గద్దింపు అనేది మన యొక్క జీవితాల్ని సరిచేసేదిగా ఉంటుందే తప్ప అది మనలను హేళన చేసేదిగా ఉండదు. అందుకనే దావీదు భక్తుడు కూడా తనకి కీర్తనలో రాస్తూ, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకాన్ని తోసివేయకుందునుగాక అంటాడు. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా ఉండి మన యొక్క జీవిత విధానాన్ని సరిచేయాలని ఆలోచన చేసి మనల్ని గద్దిస్తూ ఉంటారో ఆ మాటకు లోబడాలి, కానీ వారి మీద తిరుగుబాటు చేయవద్దు అంటారు. అందుకని ఇక్కడ అంటాడు, అట్టివారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయను అని అన్నారు. అవును, దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు తన యొక్క జీవితంలో ఒకే ఒక పాపాన్ని చేశాడు. ఆ పాపాన్ని బట్టి నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చి అతన్ని గద్దించినప్పుడు, అవును నేను పాపం చేశాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడే కానీ అతడు తిరుగుబాటు చేయలేదు. తన యొక్క జీవితం అంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించి తను చేసినటువంటి పాపానికి పరిహారం పొందే వరకు కూడా దేవుని యొక్క సన్నిధిని విడవలేదు పిల్లరా. తద్వారా దేవుడు ఎంతగానో అతన్ని హెచ్చించాడు. అందుకే ప్రభు దావీదుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు నా హృదయానుసారుడు అన్నాడు. అంతేకాకుండా అతడు బత్షెబా విషయంలో తప్ప ఇక ఏ పాపము చేయలేదని దేవుడే డైరెక్ట్గా అతని గురించి చెప్పినట్లుగా మనం చూడొచ్చు పిల్లలు. కాబట్టి గద్దింపునకు మనము విసుగక లోబడినట్లయితే మన జీవితాలు దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హెబ్రీ పత్రికలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ ఏముందంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లుగా చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పినప్పుడు వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడ్ల, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా అని అంటారు. అవును, భూమి మీద నుంచి మనకి బుద్ధి చెబుతున్నటువంటి మాటలను మనము ఆలకించి దాని ప్రకారము మన జీవితాలను సరిచేసుకుంటే నీకు క్షేమము. ఒకవేళ వినకపోతే నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటే, భూమి మీద చెప్పేటువంటి మాటలే వినకపోతే పరలోకం నుంచి ప్రభువు చెప్తున్నటువంటి మాటలు నీవు అసలు వినవు కదా, అట్లాంటప్పుడు శిక్ష నీ మీదకి వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం. నీతిమంతులు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి చెబుతున్నప్పుడు ప్రభువు మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగిన వారమైతే, ఆ వాక్యము నాతోనే, నా కొరకే మాట్లాడుతున్నారు అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే మన యొక్క జీవితాలను సరిచేసుకుంటాం. అలా కాకుండా నన్ను కావాలనే అందరి ముందు హేళన చేయాలనే ఈ విధంగా చెప్తున్నారు అని కనుక ఆలోచన ఉన్నట్లయితే మన జీవితాలు పరలోకంలోనికి కాదు కానీ నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్తాయి. ఎందుకంటే మన జీవితాలను సరిచేసుకోం. దావీదు భక్తుడైతే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు, కానీ బొంకలేదు ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో కూడా గద్దింపు కనుక మాటలు విన్నట్లయితే మన జీవితాల్లో దాని ప్రకారం సరి చేసుకుని మనము జీవించినట్లయితే ప్రభు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీతిమంతులు మీ వాక్యాన్ని ఎత్తి బోధిస్తున్నప్పుడు నైనా ఒకవేళ మా జీవితాలను సరి చేసుకునే మాటలు కనుక వినబడినప్పుడు ఆ గద్దింపునకు లోబడినైనా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేతండి. దానికి తిరుగుబాటు చేయకుండా ఉండే మనసును మాకు దయచేయమని, తద్వారానైనా మీరు ఇచ్చేటువంటి ఘనతను పొందుకునే భాగ్యం దయచేయమని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.